నమస్తే అండి. ఏం చేస్తే ఇరాన్ దారికి వస్తుంది? ఇదే వైట్ హౌస్లో ట్రంప్ మరియు అతని బృందం మొత్తం కూడా తలలు పట్టుకొని ఆలోచిస్తున్నటువంటి ప్రశ్న. టాప్ లీడర్షిప్ని, సుప్రీం లీడర్ని చంపేస్తే కనుక కాళ్ళ బేరానికి వచ్చేస్తుంది ఇరాన్ అని చెప్పేసి అనుకున్నాడు. ఆ తర్వాత హార్మోజ్ జలసంధి మన కంట్రోల్లోకి వచ్చింది. అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ద్వీపం ఉందో అది కూడా, ఐలాండ్ ఏదైతే ఉందో అది కూడా మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇజ్రాయెల్ పేరు చెప్పుకొని మనం ఇక్కడ నుంచి ఆయిల్ తవ్వుకొని తినేయచ్చు, తాగేయచ్చు. పక్కన ఉన్నటువంటి వెనుజులా ప్రధాని మధురోని ఏ విధంగా అయితే తీసుకొచ్చామో అది వర్కౌట్ అయింది కదా, ఇరాన్ కూడా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి పగటి కలలు కన్నాడు ట్రంప్. భారత్ మీద నీలాపనిందలేశాడు. భారత్ని నరేంద్ర మోడీ గారు ప్లీజ్ 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 అని చెప్పినట్టుగా ప్రచారం చేశాడు. భారతదేశానికి సంబంధించినటువంటి బ్రాహ్మణ కులాన్ని గురించి తీసుకొచ్చాడు. అక్షయ్ చిన్ని తీసుకొచ్చాడు. క్యూబా మీద దాడి చేస్తానంటాడు. పాకిస్తాన్ ఇండియా యుద్ధాన్ని ఆపింది నేనంటాడు. 10 యుద్ధాలు ఆపారంటాడు. 100 గొడ్ల తిన్న ఒక రాబందు ఒక గాలివానకు పడి చచ్చింది అన్నట్టుగా ప్రపంచ దేశాల ముందు నవ్వులు పాలయ్యాడు ట్రంప్. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక నినాదంతో వచ్చి అదే అమెరికా ప్రజల చేత చిత్కరించబడుతున్నటువంటి వ్యక్తి ట్రంప్. ఈ రోజున ఏం చేయాలో అర్థం కావట్లేదు ట్రంప్కి. అమెరికా అంచనా వేసినట్టు కాకుండా ఈ రోజున ఎదురు తిరిగింది. తీవ్రమైన స్థాయిలో ప్రతిఘటన చూపిస్తా ఉంది ఇరాన్. అది ఏ దేశమైనా ఉండొచ్చు, మనకి మిత్రదేశం శత్రుదేశం సెకండరీ. మనకి మిత్రదేశం ఇజ్రాయెల్, ఇరాన్ 2 మిత్రదేశాలు. మనం చాబహార్ పోర్టును డెవలప్ చేసినాం. మనకి సంబంధించి ఆ మధ్యప్రాచ్యానికి సంబంధించినటువంటి వ్యాపారం మొత్తం కూడా ఆ పోర్టు ద్వారానే మనకి నడుస్తూ ఉంటుంది. కొన్ని వేల కోట్లు అక్కడ మనం ఇన్వెస్ట్ చేసాం. మనకి మిత్రదేశమే. అయితే ఈరోజు ఆ దాడులు చూసి అమెరికా వణుకుతోంది, బయటకు కనిపించట్లేదు. ప్రపంచ దేశాలన్నీ కూడా వస్తూ ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి రక్షణ మంత్రి పేట్ హెగ్జెత్ ఏదో ఉంది అతని పేరు, అతని మీద నెపాన్ని నెట్టి నువ్వే కదా దీన్ని స్టార్ట్ చేయమని చెప్పేసి అడుక్కున్నాడు, చెప్పాడు బయటికి. అతను కక్కలేక మింగలేక ఏం చెప్పాడంటే, ఏం మాట్లాడాలో అర్థం కాల వ్యక్తికి. అవునండి అని. అదేమంటే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసేసింది ఇరాన్, మన మీద వేసేసిందని చెప్పి నువ్వే చెప్పిందని అందరి ముందు పరువు తీసేశాడు. అంటే అతని మీద ఏది కూడా పెట్టుకోవట్లేదు. చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది. అలాగే హార్మోజ్ జలసంధిని మూసేస్తే ఇరాన్ కాళ్ళబేరానికి వచ్చింది అనుకున్నాడు. ల్యాండ్ మైన్స్ పెట్టి కూర్చున్నారు వాళ్ళు. ఒక షిప్ ఆ పరిధి దాటి కనుక అటుపక్కెళ్ళిన ఇటుపక్కెళ్ళిన పేలిపోతున్నాయి షిప్లు. ఇంతకే ఒక షిప్ పాకిస్తాన్కి సంబంధించిన ఒక షిప్ వెళ్ళిందట, దాన్ని పేల్చి అవతలేసేసారు ఆయిల్ ట్యాంక్. అది సంగతి. అంత అంటే మొత్తానికి అమెరికా ఏం చేయాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఈ రోజున తలలు పట్టుకుని కూర్చుంటా ఉంది. నేనే అగ్రరాజ్యం అమెరికా, పెద్దన్న అమెరికా, ఎవడికి పెద్దన్న ఎక్కడ పెద్దన్న అంటూ చెప్తున్నా కదండి. రష్యా కొట్టినటువంటి దెబ్బ అమెరికా ఇరాన్ భుజం మీద పెట్టి రష్యా కొడుతున్నటువంటి దెబ్బకి అమెరికన్ ఆర్థిక వ్యవస్థ కుబేల అవ్వబోతుందని చెప్పేసి ఆర్థిక నిపుణులు మాట్లాడుకుంటూ ఉన్నారు. నిజంగా ఇది నెక్స్ట్ లెవెల్ యుద్ధం అని చెప్పొచ్చు. మన మీద ఎంత పడ్డా సరే, రేపటి అనే రోజున మనకు అందరికి కూడా రేట్లు పెరుగుతాయి. ఎంత పడ్డా సరే అమెరికా మాత్రం చిగురు టాకులో వణుకుతూ ఉంది. మొత్తం సర్వనాశనం అయిపోయాం మేము. అదేమంటే మీకు సంబంధించినటువంటి పవర్ తయారు చేసేటటువంటి పవర్ సప్లైకి సంబంధించినటువంటి యూనిట్స్ మీద మేము బాంబులు వేస్తాం అంటున్నాడు. వెయ్యి నువ్వు, నేను గల్ఫ్ దేశాల మీద వేస్తాను. నన్ను నువ్వు చీకటి చేస్తే నేను గల్ఫ్ మొత్తాన్ని కూడా చీకటి చేసేస్తాను. ఇదే వార్నింగ్ ఇరాన్ది. ఏం చేయాలో తెలియట్లేదు. ఎదరికెళ్ళలేక వెనక్కి రాలేక ట్రూప్స్ పంపించేస్తేనేమో చంపేస్తారు. 10 లక్షల మంది ఉన్నారు ఇరాన్ సైన్యం. మళ్ళీ రిజర్వ్ సైన్యం ఉంది దాంట్లో ఎక్స్ట్రా. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లు, మిగిలిన కింద స్థాయి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఉంటాయి. అంత ఈజీ కాదు యుద్ధం. లొంగిపోతే ఇరాన్ చాలా గట్టిగా పోరాటం చేస్తాం. ఏం చేయాలో తెలియక అమెరికా తలలు పట్టుకుంటాం.